వెల్కమ్ టు మెగా. నేను మీ జర్నలిస్ట్ అలీంని. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే అవకాశాన్ని ఇస్తూ అటు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించి కూడాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 ఎమ్మెల్సీలు ఈ నెలాఖరుతో వారి పదవి ఏదైతే సంబంధించి కూడాను పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పదవి కాలం పూర్తయిన తర్వాత కొత్తగా 5 సభ్యులను ఎన్నుకునే అవకాశాన్ని ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మార్చి 10 తేదీ వరకు ఎవరైతే ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తారో వాళ్ళు నామినేషన్లు వివిధ పార్టీల నుంచి కూడాను దాఖలు చేయవచ్చు. 11, 12 తేదీల్లో వాటికి సంబంధించిన పరిశీలన అనంతరం 13వ తేదీన ఎవరైనా ఉపసంహరించుకునే వారు ఉంటే నామినేషన్లు కూడా ఉపసంహరించుకోవచ్చు. అలాగే మార్చి 20న ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబడ్డారో వారందరినీ ఫలితాలు కూడాను ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. మరి పక్కన కూటమి ప్రభుత్వానికి ఎక్కువగా 5 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడాను చేజెక్కించుకునే అవకాశం అయితే మెండుగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ ఎన్నికకు సరిపడా ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో వన్ సైడ్గా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశం ఉంది. ముందుగానే గతంలోనే ఎమ్మెల్సీగా నాగబాబుని ప్రకటిస్తూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయిస్తారు. అయితే మిగతా 4 సంబంధించి బీజేపీ నుంచి మాధవ్కి అవకాశం ఉందని చెప్పి కూడాను పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. అలాగే పిఠాపురం వర్మకు సంబంధించి కూడాను ఎమ్మెల్సీ ఇస్తారు. ఆయనకి గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాటిచ్చారు. ఖచ్చితంగా ఆయనకి వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి కూడాను ప్రచారం జరుగుతుంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అంశం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దేవినేని ఉమా గతంలో కూడా మాజీ మంత్రిగా పనిచేశారు. పార్టీ ఎప్పుడైతే అధికారం లేదో ఆ టైంలో కూడాను ఆయన పార్టీ కోసం చాలా కష్టపడిన నేపథ్యంలో ఆయన పేరు కూడాను ప్రస్తుతం టీడీపీ అధిష్టానం పరిశీలిస్తుందని చెప్పి కూడాను చెప్తున్నారు. మరో పక్కన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జవహర్ కానీ లేకపోతే వర్ల రామయ్య వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఆ పదవి లభించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో పక్కన బీసీలకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిచ్చారని, అందులో భాగంగానే ఆయనకు బీసీ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి కూడాను మరి పక్కన ప్రచారం జరుగుతుంది. అలాగే రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీకి చెందిన బేదం మస్తానరావు తమ్ముడికి కూడాను బీసీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారని చెప్పి కూడాను ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద కూడాను ఉన్న 5కి సంబంధించిన ఎమ్మెల్సీ జాబితాకు సంబంధించి కూడాను టీడీపీ ఇంకా తుదిగా ఒక ఫైనల్ జాబితా అనేది విడుదల చేయకపోయినా సరే ఆశాభావాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. తమకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాటిచ్చారు కాబట్టి తమకు పదవి లభిస్తుందని చెప్పి కూడాను ఇటు టీడీపీ కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే పిఠాపురం వర్మ సంబంధించిన విషయం మనం పరిశీలించినట్లయితే ఆ ప్రాంతంలో ఇప్పటికే జనసేన టీడీపీ వర్గాలు విపరీతంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, కొన్ని సందర్భాల్లో తమకు మర్యాదగా ఇవ్వట్లేదని చెప్పేసి టీడీపీకి చెందిన శ్రేణులందరూ చెప్పుకోవడాను ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్మ ఎమ్మెల్సీ విషయంలో కొద్దిగా ఆలోచించాలని చెప్పి కూడాను జనసేన నేతలు అలాగే నాయకులు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక ఫీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తమే కానీ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన తుది జాబితా కూటమి ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.